హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జాబ్ అప్డేట్ స్టార్ట్ చేసే ముందు ఒక అప్డేట్ అనమాట మీకు. మన ఛానల్ నుంచి బి ఫణీంద్ర అనే ఒక బ్రదర్కి అయితే విప్రోలో జాబ్ అయితే వచ్చింది గైస్. చాలామంది ఎన్ని అప్లై చేసినా రిప్లైస్ రావట్లేదని వర్రీ అవుతుంటారు. మీ అందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే వాకింగ్ డ్రైవ్స్ అనేవి ప్రిఫర్ చేయండి గైస్. ఎందుకంటే మనకి ఆఫ్ క్యాంపస్వి అప్లై చేసుకొని అవి షార్ట్ లిస్ట్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూ జరిగి ఇవంతా కూడా మనకి టైం అయితే పడుతుందన్నమాట. వాకింగ్ డ్రైవ్స్కి మీరు వెళ్తే డైరెక్ట్లీ ఆన్ స్పాట్ సెలక్షన్స్ అనేవి జరిగే అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్గానే ఒక 4-5 డేస్ బ్యాక్ అయితే నేను విప్రో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది వాకింగ్ డ్రైవ్ హైదరాబాద్ లొకేషన్లో జరుగుతుందని. మన యొక్క సబ్స్క్రైబర్ ఆ వీడియో చూసుకొని ఈ వాకింగ్ డ్రైవ్కి అయితే వెళ్ళారనమాట. తిను ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయినని నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేశారనమాట. ఇది గైస్. మీరు కూడా వర్రీ అవ్వకండి, వాకింగ్ డ్రైవ్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేను మ్యాక్సిమం మీకు వాకింగ్ డ్రైవ్స్ అనేవి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం ఏపీటీఎస్ వాళ్ళకి అందుబాటులో ఉన్న లొకేషన్స్ హైదరాబాద్ కానీ బెంగళూరు, చెన్నై ఇలాంటి లొకేషన్స్లో ఏమైనా ఫ్రెషర్స్కి వేకెన్సీస్ వాకింగ్ డ్రైవ్స్ పడితే మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ వాకింగ్ డ్రైవ్స్ మీకోసం అప్లోడ్ చేయాలంటే ఎస్ అని కమెంట్ చేయండి. తప్పకుండా ఇలాంటి ఆపర్చునిటీస్ మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా ఈరోజు జాబ్ అప్డేట్ గురించి చెక్ చేద్దాం. టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి క్వాల్కమ్ కంపెనీ నుంచి అనమాట. ఈ క్వాల్కమ్ కంపెనీ అనేది వన్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీ, అమెరికన్ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. ఇందులో మనకి ఫ్రెషర్ జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి గైస్. అది కూడా మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ అనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎనీ బ్యాచ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే పర్టికులర్గా మనకి నోటిఫికేషన్లో ఏ బ్యాచ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వలేదు. ఒకటైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, 2025 బ్యాచ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని. మిగిలిన ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎక్సెప్ట్ 2025 అనమాట. లేట్ చేయకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి క్లియర్గా స్క్రీన్ మీద అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్, మనం ప్రజెంట్ క్వాల్కమ్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో అయితే ఉన్నామన్నమాట. టాప్లో మీరు యూఆర్ఎల్ కూడా చెక్ చేసుకోవచ్చు, careers.qualcomm.com అనమాట. ప్రజెంట్ క్వాల్కమ్ కంపెనీ వల్ల హైదరాబాద్ లొకేషన్లో అయితే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి. ఇక్కడ రోల్ కూడా మీరు చెక్ చేయొచ్చు, ఇంజనీర్ అయితే ఇచ్చారు. వర్క్ లొకేషన్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్ లొకేషన్లోకి వెళ్ళి మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి జాబ్ ఐడి కూడా మెన్షన్ చేశారు. ఒకవేళ క్వాల్కమ్లో ఎవరైనా ఎంప్లాయీస్ మీకు తెలుసుంటే ఈ జాబ్ ఐడి వాళ్ళకి షేర్ చేసి మీరు రిఫరెన్స్ కూడా అడిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఇలాగా రిఫరెన్స్ అయితే మీరు అడగొచ్చు. ఈ జాబ్ వచ్చేసరికి మనకి ఈ మంత్ 16 అయితే రిలీజ్ చేశారనమాట వీళ్ళ యొక్క అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో. ఇది వచ్చేసరికి మనకి ఇంజనీరింగ్ గ్రూప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కిందకైతే వస్తుందని జాబ్ ఏరియా అయితే మనకి మెన్షన్ చేశారు. ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవడానికి టెక్నికల్ స్కిల్ సెట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి మీకు మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. సి++, పైథాన్ ఇలా అయితే ఉంటాయి కదా మనకి జావా. వీటిల్లో అయితే టెక్నికల్ స్కిల్స్ వచ్చి ఉండాలి. నెట్వర్కింగ్ అండ్ WLAN ప్రోటోకాల్స్ ఇలా అయితే ఇచ్చారనమాట మనకి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఏ విధంగా అయితే ఇచ్చారు గైస్, స్కిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా అడుగుతున్నారనమాట. ఇది కంప్లీట్లీ ఫ్రెషర్స్ నుంచి మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేస్తారు, మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. 2025 పాస్డ్ అవుట్స్ ప్లీజ్ డోంట్ అప్లై అని మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారనమాట. స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మనకి ఊప్స్ లాంగ్వేజ్ అయితే ఉంటాయి కదా, పైథాన్ కానీ సి++, జావా ఇలాంటివి అయితే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి వచ్చి ఉండాలి. మీకు స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఏదన్నా ప్రాజెక్ట్లో అయితే మీరు వర్క్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్లో మనకి ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేస్తూ ఉంటాం కదా, ఇలాంటివి అయితే మీకు ఉండాలని మనకి మెన్షన్ చేశారు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కానీ లేదంటే కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్స్ వాళ్ళు లేదంటే రిలేటెడ్ ఫీల్డ్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్కి మీరు అప్లై చేయడానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేయగానే సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. టాప్లోనే మనకి అప్లై నౌ బటన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేయగానే ఈ విధంగా రెజ్యూమ్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. మీ రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి.
సో, అవన్నీ ఆన్సర్ చేసి జస్ట్ సబ్మిట్ అయితే చేయాల్సుంటుంది. మీరు సబ్మిట్ చేయంగానే సో, వితిన్ 1 అవర్‌లో మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఒక మెయిల్ కూడా అయితే రిసీవ్ చేసుకుంటారనమాట. సో, ఇది గైస్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి సో, క్వాల్కమ్ కంపెనీ నుంచి అనమాట. సో, అమెరికన్ ఎంఎన్‌సి కంపెనీ. సో, అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లోనే మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఇలాంటి సో, జెన్యూన్ జాబ్ అప్డేట్స్‌ని మిస్ అవ్వకుండా ఉండాలంటే సో, మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌ని సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.